రిజర్వేషన్ గురించి మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. పత్రికా సోదరులందరికీ పేరు పేరున స్వాగతిస్తూ, మాకు దాదాపు స్వాతంత్ర 79 సంవత్సరాలు బీసీలకు అడుగుడుగున అన్యాయం చేస్తున్నారు రాజకీయ పార్టీలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు మరి నడవడం లేదు. మేము ఎన్నికల కంటే ముందు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే మేము 42% రిజర్వేషన్ ఇస్తానని మరి అక్కడ గవర్నర్ పంపడము, తర్వాత కేంద్రానికి పంపడం, రాష్ట్రపతికి పంపడం జరిగింది తప్ప అది ఆచరణలో అమలు కాలేదు. ఇస్తామని మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా మరి ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దానికి వ్యతిరేకంగా మరి ఆశ చూపిస్తున్నారు ఇస్తామని, కానీ చట్టం రూపకల్పన చేయడం లేదు. మరి ప్రభుత్వము ఇప్పటికైనా మరి కొంత సమయం ఉన్నది, ఇప్పుడు మార్చి వరకు కూడా సమయం ఉన్నది. మనకు వచ్చే 3,000 కోట్ల రూపాయలు నిధులు వెనుకపోతే ఇప్పుడు ఎలక్షన్ జరిపించకపోతా అని చెప్పి కొన్ని పత్రికలు చూస్తున్నాము. అయితే మార్చి 31వ తారీఖు వరకు సమయం ఉన్నది. మరి అయినా కానీ ఎలక్షన్ పోతామని చెప్పి ఆగ మేఘాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. మరి ఎక్కడ పోయినా ఎక్కడ ఓసీలు అవుతున్నారు. వాళ్ళు తీసిన రిజర్వేషన్ ప్రకారంగా అసలు బీసీలకు ఛాన్సే లేకుండా అవుతుంది. కొన్ని జిల్లాలు ఓసీలకే జనరల్ గా జరుగుతున్నది. మరి ఇదంతా మా అధ్యక్షుల వారు మాట్లాడతారు. మా అధ్యక్షుల వారికి పూర్తిగా దాని విషయంలో మీతో మాట్లాడతారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2.5 కోట్ల మంది మీ రాష్ట్రంలో ఉన్నాం, బీసీలము. 136 కులాలు ఉన్నాయి. మాకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. కాబట్టి పత్రికా సోదరులు కూడా మాకు కొద్దిగా అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ, ఇప్పుడు మా తమ్ముడు మరియు తెలంగాణ విద్యార్థి అధ్యక్షులు, యువజన సంఘాల అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గారి మాట వస్తే కోరుతున్నాం. నేటి పత్రికా సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న కుందార గణేశారణ గారికి, నేటి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల సీనన్న గారికి, కో చైర్మన్ అన్న కుల్కచెర్ల శ్రీనివాస్ ముద్రరావు గారికి, మరియు వర్కింగ్ చైర్మన్ అయినటువంటి గుడ్డ కృష్ణన్న గారికి, విక్రమ్ గారికి, శ్యామ్ స్వామి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి బీసీలకు నట్టేట ముంచడం జరిగింది. మొన్నటికి మొన్న గత 2 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో బీసీల కులగణన చేయించుకొని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేయించుకోవడానికి గత 2 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో రూపాంతరం చెందుకుంటూ వచ్చి ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చట్టబద్ధంగా కాకుండా వీళ్ళకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత ఈరోజు ఎన్నికలకు పోవడం జరుగుతూ ఉంది. మేము దీన్ని పూర్తిగా బీసీ సంఘం తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము ముందు నుంచి గత 2 సంవత్సరాలుగా పోరాటం చేసిందే చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ల కోసమే తప్ప పార్టీ పరంగా రిజర్వేషన్ల కోసం కాదు. ఇది ముఖ్యంగా స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో మీరు చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా ఇవ్వడానికి ఏముండదు, పార్టీ గుర్తులు కూడా ఉండదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు మొన్న చూసుకున్నట్టయితే జీవో నంబర్ 9 ఏ విధంగా ఇచ్చి సీలింగ్ ఎత్తేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారో దాని మీద కట్టుబడి ఉండాలి మీరు. అదే కాకుండా ఇప్పుడు 46 జీవో నంబర్ 46 తీసుకొచ్చి మీరు ఇంతకుముందు ఎలాగైతే ఎలక్షన్ జరిగిందో దానిలో మాదిరిగానే ఇప్పుడు కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు మిగిలింది 50%లో ఎంత వస్తే అంతదని ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. దీనిలో భాగంగా మీరు ఒకరోజు చూసుకుంటే నిన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైనాయి. అంటే ఏ ఊర్లో ఏ రిజర్వేషన్ వచ్చిందో ఖరారైంది. దానిలో చూసుకున్నట్టయితే
బెల్లంపల్లి అనే కాన్స్టిట్యున్సీ ఉంది మనకు. బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో 3 మండలాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు కాలేదు. మిగతా 2 మండలాల్లో ఒక మండలంలో 2 బీసీలకు వచ్చినాయి, ఇంకో మండలంలో ఒకటే బీసీలకు వచ్చింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, బీసీలకు ఎంత అన్యాయం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఈ స్థానిక సంస్థల్లో 42% అని చెప్పి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలుగా మభ్యపెట్టి ఓశ్రీ రేపు రానట్టు రేపు అయిపోతుంది మేము ఎంత చేయాలనో అంత చేసినాం. మా శక్తికి మించి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం, ఢిల్లీ వరకు ప్రయత్నం చేసినాం అని చెప్పి ఇప్పుడు అదే రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, బీసీ మంత్రులు కుండబద్దలు కొట్టి చెప్పిర్రు, మేము ఎట్టి పరిస్థితుల్లో 42% చట్టబద్ధంగా ఇస్తేనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్పి ఇదే కల్లిపొల్లి మాటలు చెప్పి దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు పనులు కావాల్సినప్పుడల్లా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఓట్లు కావాలో అప్పుడెప్పుడు బీసీలని మభ్య పెడతానే ఉన్నారు, మా ఓట్లు తీసుకుంటూనే ఉన్నారు, గెలుస్తూనే ఉన్నారు. అది కుండ బద్దలు కొట్టినట్టు ఎంపీ ఎలక్షన్ లో మా బీసీల ఓట్లు తీసుకున్నారు, అప్పుడు కులగణన చేస్తామని చెప్పిర్రు, అప్పుడు కూడా 8 సీట్లు కొట్టిరు. ఇప్పుడు మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినాం, 42% రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు గెలిపించుకోవాలంటే పెద్ద ఎత్తున బీసీ బిడ్డలంతా పెద్ద ఎత్తున అది నవీర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. అంటే వాళ్ళు గెలిచేంత వరకు ఒక లెక్కున్నారు, గెలిచిన తర్వాత ఓడమల్లన్నా, ఓడెక్కిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ చెప్పడు చేయకుండా ఎవరికి అడగకుండా ఇన్ని వాగ్దానాలు చేసి మేము మాట తప్పం మడమ తిప్పం, మా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే మాట ఇస్తుర్రో మాట తప్పము, ఇది ప్రజాపాలన, ఒక్కసారి మాట ఇస్తే ప్రజల కోసం మేము ఉంటామని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు 20% 18% పడిపోవడం జరుగుతా ఉంది. అంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ సభా వేదిక ద్వారా బీసీ బిడ్డలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల ఓటర్ల అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచన కాంగ్రెస్ పార్టీ మనల్ని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పకపోతే, మన ఓటు అనే ఆయుధంతో వీళ్ళని ఓడగొట్టకపోతే రానున్న రోజుల్లో ఇంకా మనకు అన్యాయం చేసే సమయం ఉంటది. కాబట్టి దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని బీసీలకు తగు న్యాయం చేసే వరకు వాళ్ళు జీవోని వెనక్కి తీసుకొని స్థానిక సంస్థల్లో 42% చట్టబద్ధంగా చేసే వరకు మా పోరాటం సాగుతామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. బైసాబ్ ఇది మా రేపు సభ పెట్టినప్పుడు చాలా 5 నిమిషాలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడు. దయచేసి ప్రెస్ మీట్ కాబట్టి దయచేసి అన్ని భావించొద్దు. ఇప్పుడు సోదరుడు వేముల ఓకే రామకృష్ణ గారు మాట్లాడారు. ఒక్కరి సభాధ్యక్షులు గణేష్ సారణ గారికి మరియు బీసీ ఉద్యమ నేత బీసీ దళపతి జాజుల సీనన్న గారికి మరియు గుజ్జా కృష్ణన్న గారికి మరి విక్రమన్న గారికి కుల్కచర్ల సీనన్న గారికి అక్కగారికి అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని సిద్ధారామయ్య గారు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా 99 మంది కాంగ్రెస్ కూటమికి ఉన్నారు, 200 మంది మొత్తం ఇండియా కూటమికి ఉంటే రాబోయే పార్లమెంట్ సమావేశాలలో స్తంభింపజేయకుండా, పార్లమెంట్ ముట్టడి చేయకుండా, పార్లమెంట్ కేంద్రంపై ఒత్తిడి లేకుండా ఇక్కడ కేవలం తూతూ మంత్రంగా వచ్చి ఈ రోజు 46% జీవో తీసుకురావడం అంటే బీసీలను నయవంచ చేయడమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు 46% జీవో తీసుకొస్తే ఎందుకు కాంగ్రెస్ లో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు నోరు విప్పట్లేదు? ఒకవైపు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మాటని బేఖరత్ చేస్తుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అడ్డుకోవట్లేదు? వాళ్ళేమో డమ్మీ క్యాండిడేట్లా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రజాప్రతినిధులు గొంతు విప్పాలే, పెదవి విప్పాలే. మీ వెంట 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నాయని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 3,000 కోట్లు కొలాప్స్ అయిపోతాయి.
3,000 కోట్లు వచ్చేది ఉందని చెప్పి అంటా ఉన్నారు. మార్చి వరకు టైం ఉంది కదా, కనీసం ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి కేంద్రంపై ఒత్తిడి తేండి. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు పట్నం నుంచి పల్లె వరకు అనేకమైన ఈరోజు బీసీ వాటా తీసుకుపోతాం, ఎక్కడిదక్కడ నినాదం తీసుకుపోతాం. రాబోయే రోజులలో పల్లె బాట పడతాం, బీసీలను చైతన్యం చేస్తాం. కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మా కేంద్ర యోజన సంఘ అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం. సభాధ్యక్షులు గణేష్ చారణ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాజుల సీనన్న గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి వివిధ సంఘాల అధ్యక్షులందరికీ కూడా, అలాగే మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎంత సిగ్గుచేటు ఉన్నదంటే, మొన్నటిదాకా 6 పథకాల గురించి ఏ పథకం సక్రమంగా అమలవుతుందిరా బాబు అని చెప్పేసి అని రాష్ట్రం మొత్తం కూడా వస్తుంటే, ఇప్పుడు 7వ పథకం కూడా 6 పథకాలతో పాటు ఇది కూడా 42% మేము ఇస్తాము తీసుకుపోతాం అదేదని 10 సార్లు ముఖ్యమంత్రిని కలిస్తే, బీసీలకు నేను పెద్దన్నగా ఉంటా, ఈ రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్లో పోతా, ఖచ్చితంగా బీసీలు ఎస్సీలే నాకు ముఖ్యమని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నాం. 42% ఏమైందని అడుగుతున్నాం. నిజంగా మీకు బీజేపీతోని కొట్లాడే దమ్ము లేదా? నిజంగా ఢిల్లీకి తీసుకుపోయి అఖిలపక్షాన్ని వాళ్ళ నిలదీసే దమ్ము లేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ లేదని రండి వచ్చి పరిపాలించండి మీకు తెలుస్తుంది అని చెప్పారు అన్నట్టు, మరి నిజంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలంటే నాతో అయితలేదు అని చెప్పి చెప్తారా? మరి చెప్పండి, మేమందరమన్నా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాం. అప్పటి వరకు మీరు ఎన్నికలు పెట్టకుండా ఆగండి అంతే తప్ప నిజంగా కూడా వాళ్ళ పైన పోరాటం చేయరు, మీరు ఒక నిర్ణయం పూర్తిగా తీసుకోరు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకురాకుండా ఇచ్చిన మాట నిస్సిగ్గుగా కనీసం మాట తప్పుతూ 42% ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఇంత 18% రిజర్వేషన్ తగ్గిస్తూ జీవో విడుదల చేయడం అంటే నిజంగా మీరు 6 పథకాలు కాదు 7 పథకాల్లో కూడా మీరు ఓడిపోయారని చెప్పి అడుగుతున్నాం. ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎన్ని మాటలు ఇచ్చారు, బీసీలకు ఎన్ని మాటలు చెప్పారు. నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు నిజంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఆ మీటింగ్ లో ఉండి నిజంగా మీరు ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉన్నకంటే ఇది ఓన్లీ డ్రామా కంపెనీ లాగా ఓన్లీ డ్రామా చేశారు, మభ్య పెట్టారు బీసీలను. మీ వెంట మేము ఉన్నాము మీకు ఇస్తున్నామని, కానీ వాళ్ళ ఆలోచన వేరేగా ఉన్నాయి. మా ముందర ఒక రకంగా మాట్లాడిండ్రు, వెనకాల నుంచి వాళ్ళు ఇంకో రాజకీయం నడిపించారు. కాబట్టి మేము మాత్రము ఈ ఉద్యమంని ఆపము. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము కట్టుబడ. మాకు 56% మా పాపులేషన్ ఉన్నా కూడా మేము 42%కి ఒప్పుకున్నామంటే అది మీకు ఇచ్చిన గౌరవం. అది ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. లాస్ట్ టైం సర్పంచ్ ఇచ్చిన దాని రిజర్వేషన్లకు అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉంది. కనీసం 20% రిజర్వేషన్ కూడా ఇప్పుడు మాకు బీసీలకు రావట్లేదు. మీరు 42% అన్నారు. పార్టీ పరంగా అన్నది ఓన్లీ మోసం. అది పార్టీ పరంగా మీరు ఇచ్చేది లేదు. పార్టీకి గుర్తులే లేనప్పుడు పార్టీ పరంగా మీరు రిజర్వేషన్స్ ఎలా ఇస్తారు? సో ఇంకా మేము మమ్మల్ని మోసం చేస్తామని చూస్తున్నారు. కాబట్టి ఇక మీదట మీ చెల్లదు. మేము కూడా ఎలా కార్యాచరణ చేయాలన్నది చేసేసి మీరు మాత్రం ఎన్నికలు జరగకుండా మీరు ఈ జీవో నెంబర్ 46ని విత్డ్రా చేస్తేనే మంచిది. లేకపోతే మా ఉద్యమం ఇంకా ఉధృతంగా అయిపోతుంది. మిమ్మల్ని ఎలక్షన్లు జరగనీయకుండా మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే కౌల జగన్నాథం గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఒక్క నిమిషం. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కౌల జగన్నాథం, సభకు అధ్యక్ష వహించిన కుందార గణేష్ అన్న గారికి, ముఖ్య అతిథులుగా వచ్చిన మన జాజుల సీనన్న గారికి, గుజ్జు కృష్ణన్న గారికి,
సభా వేదిక అలంకరించిన పెద్దలకు, కుల సంఘాల నాయకులకు, ప్రతి ఒక్కరికి, మహిళా సోదరులకు, సోదరిమణులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఈ రెడ్డిల పార్టీ అని చాలా మంది అనుకుంటున్నారు. మొన్న జూబ్లీహిల్స్లా చూడనికే ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టి బీసీలో వారికి ఓటు వేసి గెలిపియందడివే ఇప్పుడు మరి బీసీలను మోసం చేసినట్లు మళ్ళీ 42% ఇస్తామని మరి ఈ పంచాయతీ ఎలక్షన్ల మన బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మన బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారో అందరూ రాజీనామా పెట్టి మరి బీసీ యుద్ధంలో బీసీకి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. గంగపుత్ర సంఘం రఘు 2 వేశాం. సభాధ్యక్షులు గణేశన్న గారికి, బీసీ జాక్ చైర్మన్ గారు జాజుల కృష్ణన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల సీనన్న గారికి, గుజ్జు కృష్ణన్న గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఆ మాటని నమ్మి మరి బీసీలంతా కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరి జీవో నంబర్ 9 పాస్ చేసిన తర్వాత అసెంబ్లీలో మరి ఈరోజు అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని తెలిసి కూడా మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్కి వెళ్ళడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో చూసినట్టయితే మనం పార్టీ సింబల్స్ మీద ఎలక్షన్ పోరాటం ఉండదు. మరి అలాంటప్పుడు వాళ్ళు 42% మేము బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పడం అనేది చాలా విడ్డూరమైన విషయం, హాస్యాస్పదంగా కూడా ఉంది. ముఖ్యమంత్రి గారికి క్లియర్గా తెలుసు, ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎప్పుడైతే బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినప్పుడు బీసీ సంఘాలందరూ కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ కోసం పనిచేసి మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం, అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఆ వేవ్ను చూసి అదే వేవ్ రాష్ట్రం అంతా కొనసాగుతుంది అనుకొని ఈరోజు తొందరపడి మరి సర్పంచ్ ఎలక్షన్లకు మరి ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సభ సందర్భంగా ఈ సభ వేదిక నుంచి తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఆ రకంగా చేసినట్టయితే బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. మరి అంతేకాకుండా మరి 1 తారీఖు నుంచి పార్లమెంటు మరి సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ సెషన్స్లో మరి రాహుల్ గాంధీ గారు కిత్నా ఆబాదీ ఉత్నా భాగ్యదారి అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్ సెషన్లో బిల్లు ప్రవేశపెట్టినట్టయితే వాళ్ళకి చిత్తశుద్ధి బయటకు వస్తుంది. లేదా 0 అవర్లో అయినా సరే ఇష్యూని రేజ్ చేసి వారు డిబేట్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది. మరి అలాగే నేను అనుకుంటాను క్యాబినెట్లో 27 మంది బీసీలకు క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్లో స్థానం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా దేశం అంతా కూడా కులకరణ చేయడానికి సిద్ధమైంది కాబట్టి వాళ్ళు బీసీలకు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించే అవకాశం ఎంతైనా ఉంది. అది మరి 20 రోజులు కూడా ఆగకుండా కనీసం పార్లమెంట్ సెషన్ అయిన తర్వాత వాళ్ళ చిత్తశుద్ధి ఏదో చాటుకున్న తర్వాత వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లకు పోయినట్టయితే బాగుండేది. అలా కాకుండా ఈరోజు బీసీలందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్లాన్ చేసినప్పుడు ఈ సందర్భంగా ఇక్కడ ఎలక్షన్లు పెట్టినట్టయితే బీసీలందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు, ఢిల్లీకి రావడానికి ఇబ్బంది అవుతుంది, ధర్నా సక్సెస్ కాదని ఆలోచనతో కూడా ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి అలాంటిది మరి కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు వారి చిత్తశుద్ధి చాటుకొని ఈరోజు పార్లమెంట్ బిల్లు పెట్టినట్టయితే ఖచ్చితంగా బీసీ బిడ్డలందరూ కూడా రేపు సర్పంచ్ ఎలక్షన్లో బీసీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తారు. లేనట్టయితే ఖచ్చితంగా బీసీ బిడ్డలు వాళ్ళ తలాకేందో చూపించి ఈ ఎలక్షన్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. 2 నిమిషాలే చెప్పే, దయచేసి ఇది ప్రెస్ మీటు, దయచేసి అన్నీ భావించవద్దు. మా ఉస్మానియా యూనివర్సిటీ టైగర్ మా బల్లెపల్లి స్వామిగౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతూ.
ఈ యొక్క మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీసీ జేఏసీ చైర్మన్ జాగల శ్రీనివాసరావు గారికి, సభాధ్యక్షులు కొందారపు గణేశ్వరన్న గారికి, అదేవిధంగా వివిధ విద్యార్థి మరియు బీసీ ఉద్యమకారులందరికీ సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 46 జీవోని నిలిపివేసి ఈ వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటును స్తంభింపచేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ శీతాకాల సమావేశాల్లో బీసీల ఎజెండాగా పార్లమెంటు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ బచావో చేశారు. ఆ ప్రోగ్రాంలో బీసీల గురించి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వెనుకబాటు, సామాజిక ఆర్థిక వెనుకబాటుకు దృష్టిలో పెట్టుకొని బీసీలు ఎంత జనాభా ఉంటారో అంత మేము రిజర్వేషన్లు మేము కల్పిస్తాం అని వారు చెప్పారు. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు విద్యా ఉద్యోగ 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. తీవ్ర మూవ్మెంట్ పట్టు 5 రోజులు లేదు పార్లమెంట్ సమావేశాలు, 5 రోజుల ప్రారంభం అవుతాయి. ఎందుకు ఈ ఉరుకుల పరుగుల వాగ వేగాలతో వచ్చి ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాక కూడా, అంటే కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం బీసీలు 42% రిజర్వేషన్లు వస్తే నెక్స్ట్ వచ్చేది బీసీల రాజ్యాధికారం అని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని మోసం చేస్తున్నాయి. బీసీ పిల్లలకు అడ్మిషన్ రావద్దు, బీసీ యువతకు ఉద్యోగాలు రావద్దు, బీసీ ప్రజలు ప్రజాప్రతినిధులు కావద్దని చెప్పేసి కుట్ర చేస్తున్నాయి. మిత్రులారా, దయచేసి బీసీ రిజర్వేషన్లకు శత్రువుడు మిత్రుడు ఆలోచించే సమయం వచ్చింది. బీజేపీ కాంగ్రెస్ 2 పనిగట్టుకొని బీసీల మోసం చేస్తున్నాయి. కాబట్టి బీసీ ప్రజలు సర్పంచ్ ఎన్నికలలో మన తడాక మన సత్తాను చూపెట్టాలని చెప్పేసి చూపెడితేనే మనకు విద్యా ఉద్యోగ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మనకు రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం మండు వైఖరితో ఒంటింటి పోగొడుతూ ఇప్పటికైనా స్థానిక సంస్థలని రిజర్వేషన్లని వాయిదేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. బీసీలను ఈరోజు నవీన్ యాదవ్ జూబ్లీస్ లో గెలవకపోతే ఏమంటారు? బీసీలు గెలుపుకోరాలు కానబోరు. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఏమంటారు? మా ప్రభుత్వ పాలన వల్ల గెలిస్తే అంటారు. అంటే గెలిస్తే ఒక విధంగా క్లెయిమ్ చేసుకుంటారు, ఓడిపోతే ఒక విధంగా మీరు ప్రచారం చేస్తారు. కాబట్టి నవీన్ యాదవ్ గెలిచిన గెలుపు 100% అది బీసీల గెలుపే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. మీరు వాపును చూసుకుని బలుపు అనుకుంటే సర్పంచ్ ఎన్నికలలో మీరు చాలా ఇబ్బంది పడని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మా కేంద్ర కమిటీ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. సభాధ్యక్షులు అన్న కుందరం గణేశ్చారి గారు, అదేవిధంగా సభ ముఖ్య అతిథులు అన్న బీసీజేఏసీ చైర్మన్ బీసీల దళపతి అన్న జాదుల సీనన్న గారు, బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ భుజకృష్ణ గారు, మా పుల్కచల సీనన్న గారు, శ్యామన్న గారు, ఈడిగా శ్రీనివాస్ గారు, మణిమంజరి గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున బీసీ విద్యార్థి ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా బీసీజేఏసీ తరఫున మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నిజంగా ఏమైనా శీమునెత్తురుంటే, మీరు నీతి నిజాయితీగా మీరుంటే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే అనేక మార్లు మాతోనే స్వయంగా కూర్చొని చర్చించి బీసీ రిజర్వేషన్లు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చేశారో అదే విధంగా నేను చేయాలనుకుంటున్నా. ముఖ్యమంత్రి పదవో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదన్నా,
నాకు 42% రిజర్వేషన్లతోనే నేను ముందుకు పోతా, ఖచ్చితంగా మీ అందరికి ఇచ్చి చరిత్రలో నిలబడతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు దొంగ చాటున రాత్రికే హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే జడ్జిమెంట్ రాకముందే ఏ విధంగా మీరు 46 జీవో తీస్తారని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 46 జీవో తీయడం అంటే ఏవత్ 3 కోట్ల మంది ప్రజల 3 కోట్ల మందిని హత్య చేసినంత ప్రమాదకరమైన విషయము. ఇప్పటికే సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జడ్పీటీసీలుగా మేము ఏర్పడతామని చెప్పి ఎంతో మంది బీసీలు రిజర్వేషన్ షెడ్యూల్ ఇచ్చాక, మీరు షెడ్యూల్ ఖరారు చేశాక మళ్ళా కొత్త రిజర్వేషన్లు అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మండలం వంగూరు మండలం తీసుకుంటే ఒక బీసీ లేడండి, నార్కర్నూలులో ఒక బీసీ లేడు, ఆదిలాబాద్ లో కొన్ని మండలాల్లో బీసీలు లేరు. అంటే 42% నుంచి మీరు 18% పడేయడం పట్ల మీ కుట్ర మాకు అర్థమవుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు జిస్కీ ఉత్నా భాగీదారీ ఉస్కీ ఉత్నా అని చెప్పి వారు ఎవరెంత మంది ఉంటే వారికంతా ఇస్తా అని చెప్పారు, ఇచ్చేదారి అని చెప్పారు. కానీ ఆ ఇచ్చేదారి కేవలం రాహుల్ గాంధీ గారి మాటలు ఫుల్లు, ప్రాక్టికల్ నిల్లులాగా వాడికి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ విద్యార్థి నాయకులుగా మా రామకృష్ణ గారు కావచ్చు, స్వామి గారు కావచ్చు, మా లింగన్న గారు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము గత ప్రభుత్వం పైన ఉద్యమాలు చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ మమ్మల్ని మోసం చేసి మోసపూరిత చర్యలతోని మీరు ముందుకు పోదామనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు లేవు. ఎందుకంటే మీరు ఇప్పుడు 3,000 కోట్లు వస్తాయి, మా ప్రభుత్వ పంచాయతీ నిధులు ఉన్నాయి, దానికోసమే మేము ఎలక్షన్ పోతున్నాం. సిగ్గులేని మాటలు ప్రస్తావన మీరు ఇస్తున్నారే. 2,76,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో 1,00,000 కోట్లు కేవలం మీరు 1,00,000 కోట్ల రూపాయలను మీరు మూసీ నదికి పెట్టారు. మూసీ నదిలో 10,000 కోట్లు బడ్జెట్ తగ్గించుకుంటే మీకు గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి. కేవలం కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు, దొంగ హామీలు, బూటకము మాటలు, లుచ్చా మాటలు తప్ప మీ న్యాయమైన ధర్మమైన మాటలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీది ప్రజాపాలన కాదు, దోపిడీ పాలన. మీది ప్రజాపాలన కాదు, నయవంచక పాలన. మీది ప్రజాపాలన కాదు, అక్రమ అన్యాయ దోపిడీ మూలమైన మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీసీలు కూకడి వేళ్లతో సహా పెకిలించే రోజులు ముందే ఉన్నాయి. మీరు మమ్మల్ని మోసం చేయొద్దు. వెంటనే 46 జీవోను రద్దు చేయాలి, స్థానిక సమస్య ఎలక్షన్ ఆపేయాలి. ఒక వ్యక్తి మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటాడు మేము పార్టీ పరంగా నువ్వు బొచ్చు కానీ మాకే నీకు పార్టీ పరంగా నువ్వు ఈ రోజు ఇస్తా అంటున్నావు, రేపు ఉద్యోగ నియామకాల్లో 42% పార్టీ పరంగా ఇస్తావా? రేపు విద్యాలయాల్లో మాకు అడ్మిషన్లు పార్టీ పరంగా ఇస్తావా? అంటే మమ్మల్ని బీసీలు మోసం చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఆ క్యాబినెట్ లో 42% బీసీలు లేకపోవడం వల్ల అగ్రవలాలు, ఆధిపత్య వర్గాలు, బీసీల పైన పెత్తనం చేసే వర్గాలు మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చేదాకా ఈ 46 జీవోను ఆపాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మిమ్మల్ని గ్రామ పంచాయతీలో, గ్రామాలలో షీపురు గట్టలు చెప్పులతో కొట్టే రోజులు కూడా ముందుకు వస్తాయి. ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే చలో తెలంగాణ రాష్ట్రంలో మేము మిమ్మల్ని మోసం చేశాం, తెలంగాణ 3 కోట్ల ప్రజలారా మిమ్మల్ని అన్యాయం చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాజీనామా చేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్ పెట్టినాక మీరు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలి తప్ప జాజుల సీనన్న గారి నేతృత్వంలో మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ప్రత్యేక రైలు తీసుకోకపోతే మీరు వచ్చి ధర్నాలు చేసేది తప్ప ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తేలేదు, నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి తేలేదు, మీ ఎంపీలు ఒత్తిడి తేలేదు. ఇప్పుడు మంచి అవకాశం ఉన్నది, సుప్రీంకోర్టు పోయి మీరు స్టే తీసుకొచ్చి 2 నెలల వ్యవధి కాలం తీసుకోండి. ఇప్పుడు శీతాకాల సమావేశంలో పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురండి, పార్లమెంట్ స్తంభింపజేయండి. 240 మంది ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారి గట్టి మాటలా ఒట్టి మాటలా రేవంత్ రెడ్డి గారు బీసీల దోస్తా ద్రోహి అనేది తేలిపోతుంది. ఖచ్చితంగా 46 జీవో ప్రకారం మీరు ఎలక్షన్ పోతే మాత్రం బీసీల దుష్మనే అవుతారు. రాబోయే రోజుల్లో మీకు తెలంగాణలో పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఆ విషయాలన్నీ మా అధ్యక్షులు సీనాన్న గారు చెప్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నామముద్ర లేకుండా పోతుంది. ఖచ్చితంగా బీసీలకు ద్రోహం చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవరు ఉపేక్షించరు, క్షమించరని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, చక్కగా వివరించారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్న దీటి మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడతావు, ఎందుకంటే నువ్వు లేట్ అయ్యి వచ్చినావు. ఇక్కడికి రా, అది పడదు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి స్వాగతం పలుకుతూ బీసీజేఏసీ చైర్మన్ జాదుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభాధ్యక్షులు గణేశారి గారు, బీసీ కుల సంఘాల చైర్మన్, వేదికమైనటువంటి వివిధ కుల పెద్దల నాయకులు, అన్ని సంఘాల నాయకులు అందరికీ స్వాగతం.
ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కులగణన చేసిన తర్వాత మరి అన్నీ తయారైన తర్వాత ఇంతవరకు జాప్యం చేయడం వల్ల ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం కాకుండా ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద డిమాండ్ చేస్తున్నాం, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తక్షణమే ప్రధానమంత్రి గారు తీసుకెళ్లిన తర్వాత దీంట్లో ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తేల్చినంత వరకు మేము ఈ యొక్క బీసీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచల్ల సీన్ ముదిరాజ్ గారిని మాట్లాడవచ్చా కోరుతున్నాం. కార్యక్రమ సభాధ్యక్షులు అన్న కుందారం గణేశారణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు బీసీల దళపతి, గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా బీసీల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ జాజుల సీనన్న గారికి, అదేవిధంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ అన్న గుజ్జ కృష్ణన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా ఉద్యమ సహచరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి బీసీల డిమాండ్లు న్యాయమైన డిమాండ్ల కోసం అనేక పోరాటాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తారనేటువంటి ఆశతోన ఈరోజు బీసీలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో బీసీలను గొంతు కోసేటటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ నేతృత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు నిష్క్రమించకుండా ఏదైతే దొంగ దెబ్బ తీయడానికి అగ్రకులాల మంత్రులందరూ కూడా కలిసి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ దక్కనీయొద్దని చెప్పి 46 జీవో తీసుకొచ్చి మరి బీసీలను గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బీసీల యొక్క డిమాండ్లు, బీసీల యొక్క అవకాశాలను దెబ్బతీయడమే ఈ 2 పార్టీలు కూడగట్టుకొని నమ్మబలుకొని ఈరోజు బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న మీరు ప్రకటించినటువంటి జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ ఉందో, మరి 2019 కూడా సేమ్ 22% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయారు. కొన్ని జిల్లాలో 19%, కొన్ని జిల్లాలో 17%, కొన్ని జిల్లాలో 16% పోయినా కానీ 2025కు వచ్చే వరకు మరి 22% అమలు చేసినా కూడా మరి జిల్లాలో కొన్ని మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ కూడా రిజర్వేషన్ రాలేకపోయింది. అంటే ఎక్కడో ఈ అగ్రకులాలందరూ కూడా కూడబట్టుకొని కులగణన చేసేటప్పటి నుంచే కూడా ఈ రాష్ట్రంలో ఈ అగ్రకులాలు కుట్రలు చేస్తా ఉన్నారు. అప్పుడు జనాభా తగ్గించడం, బీసీల కులాల్లో కూడా దొంగ దెబ్బ తీయాలనేటువంటి తరుణంలో ఆ రోజు బీసీ సంఘాలన్నీ కూడా జాజుల సీనన్న గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కులగణన చేయడానికి తీసుకొచ్చిన జీవోలను ఆ ప్రతులను దగ్ధం చేయడం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడం. ఈ సందర్భంగా మేము రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు ఏదైతే 9వ జీవో తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఆశలతోన మరి అనేకమైన స్థానాల్లో ఈ రోజు బీసీలు పోటీ చేయడానికి ఉత్సవం చూపినటువంటి తరుణంలో మరి నిన్న 46 జీవో తీసుకొచ్చి గెజిట్ విడుదల చేస్తే ఈరోజు బీసీలంతా కూడా గ్రామాల్లో అబాసుపాలు అయికుంటూ, ఎందుకంటే అగ్రకులాలు చేసినటువంటి కుట్రలు చూస్తూ ఈరోజు బీసీలు చైతన్యమైతా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టేటువంటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే మనం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో జాజుల సీనన్న గారి నేతృత్వంలో ఈ రోజు 20% ఇవ్వచ్చు, 22% ఇవ్వచ్చు మీరు ప్రభుత్వాలు, కానీ ప్రజా ఉద్యమాల ద్వారా మీ మెడలు వంచి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసుకునే విధంగానే పోరాటం ఉంటుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.
మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మన పెద్దలందరూ చక్కగా వివరించారు. ఎందుకంటే మేము చాలా నష్టపోయామండి. మరి కేంద్ర ప్రభుత్వము మరి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి అయినాక మా బీసీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి, మాకందరికి చట్టసభలు కానీ స్థానిక సంస్థలు కానీ రిజర్వేషన్ పెంచి మా జీవితాల్లో వెలుగు నింపుతాడు అనుకున్నాం. కానీ మాకు ఇంత మోసం జరుగుతుంది, ఇంత దగాకోరు జరుగుతుందని ఊహించలే. మరి ఇప్పటికైనా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఇక్కడి నుంచి అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టాలి, అవసరమంటే పార్లమెంటు స్తంభింపజేయాలి. మరి 240 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ పార్లమెంట్ జరగకుండా అడ్డుపడాలి. అప్పుడు ఏదో చలనం వచ్చి అప్పుడు ప్రధానమంత్రి గారు దీని మీద మరి 9th షెడ్యూల్ పెట్టాలనే ఆలోచన వస్తుంది. మరి అక్కడ ఈ కాంగ్రెస్ ఒత్తిడి చేస్తలేదు, మరి కేంద్రం కూడా ఇవ్వాలి బీసీలకు అని లేదు. మరి రాహుల్ గాంధీ గారు మాట అయితే ఇచ్చారు, అరే ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి, 79 సంవత్సరాల నుంచి వీళ్ళు నష్టపోయారు అని చెప్తున్నాడు. కానీ ఆచరణ సాధ్యం చేయడం లేదు. మరి ఇప్పటికైనా కానీ మరి ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్లీ మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లు తక్షణమే కొంత తాత్కాలికంగా వాయిదా వేసి 3 నెలల సమయం 4 నెలల సమయం ఉంది కాబట్టి మరి మార్చి వరకు కూడా సమయం ఉందండి. నువ్వు నిధులు వాపసు పోతాయి, గ్రామ పంచాయతీ నిధులు వాపసు పోతాయి. 3,000 కోట్లు అంటూ 3,000 కోట్లు మన 3 లక్షల కోట్ల ఈ రాష్ట్ర బడ్జెట్ లో 3,000 కోట్లు లెక్కన. కానీ ఈ బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే మరి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి. మళ్ళీ అదేవిధంగా పార్లమెంట్ లో మరి బీసీల కోసం పోరాటం చేయాలి. మరి పార్లమెంట్ లో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మరి బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇది జరగాలని కోరుకుంటున్నాము. ఎప్పటికైనా కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవాలి. మరి అక్కడ కేంద్రంలో కూడా జయలలిత గారు పివి నరసింహారావు పీరియడ్ లో మరి అప్పుడు ఆమె 9th షెడ్యూల్లో పెట్టి వాళ్ళు 66% దాకా వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు తమిళనాడు ప్రజలు. మరి ఇక్కడ మెజార్టీ మేమండి, దాదాపు 3 కోట్లు 4 కోట్లు 4 కోట్ల మంది ఈ రాష్ట్ర జనాభా అయితే 3 కోట్ల మంది బీసీలేమో ఉన్నాం. అయితే మాకు అడుగడుగున మరి బర్రెనిచ్చో గొర్రెనిచ్చో మభ్యపెట్టారు ఇన్ని సంవత్సరాలు. ఇక ఊరుకునేది లేదు. మమ్మల్ని వెనుకబడేశారు, వెనుకబడిన తరగతులు వారిని అంటూ మేము వెంటబడతామండి. ఇప్పటి నుంచి మేము వెంటబడతాం. మేము ఊరుకునేది లేదు, ఊరుకునే ప్రసక్తే లేదు. మీ వెంటనే పడతాం. మాకు వెనుకబడేసారు, మమ్మల్ని వెనుకబడిన వర్గాలు అని చెప్తున్నారు. కానీ మేము ఇప్పటి నుంచి తిరగబడి మీ వెంట పడతాం, ఒక్కొక్కరు తరుముతాం చెప్పి ఈ విషయం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మా ప్రణాళిక కూడా మా సీనన్న చెప్తాడు. ఎందుకంటే మాది 30 తారీఖు కూడా పెద్దలే వల్ల మరి అన్న చెప్తాడు. మరి అదేవిధంగా 8, 9 తారీఖులో ఢిల్లీలో కూడా మేము పార్లమెంట్ ముట్టడించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మేమైతే ఊరుకునే లేదు. భారతదేశంలో మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు అడిగే సమస్యలు చాలా చిన్న సమస్యలు అండి, స్థానిక సంస్థలు అడుగుతారు, మీరు చట్టసభలు అడుగుతలేరు అని గోవా ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మేము మొన్న గోవాలో మీటింగ్ పెడితే అక్కడ వాళ్ళు కూడా చెప్పారు, మేము ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, మీకు న్యాయం జరుగుతుందని. మరి ఈ ముఖ్యమంత్రి కూడా అఖిలపక్షాన్ని తీసుకోపోడు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ మాకు మాట ఇచ్చాడు జోడో యాత్ర సందర్భంగా, మరి ఆ మాట పార్లమెంట్లో లేవనెత్తడం లేదు. ఇది అడుగడుగున అన్యాయం జరుగుతున్నది. ఇక మేము బీసీలము, భారతదేశంలో 70 కోట్ల మంది, మరి ఇదే విధంగా తెలంగాణలో 3 కోట్ల మంది మాత్రం ఊరుకునేది లేదు. ఇక మేము మా అన్న నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పటికే ఉద్యమాలు చాలా ఉధృతం చేస్తున్నాము. ఇక ముందు కూడా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మాకు జరిగిన అన్యాయాన్ని మరి అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు గల్లీ నుంచి ప్రతి వాడలా మరి మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం కూడా. ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు ఈ బీసీ జేఏసీ చైర్మన్ మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అన్నయ్య గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాము. మరి ప్రెస్ సోదరులు కూడా జర మా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా మీ పత్రికలో జర వెనుక పేజీలు కాకుండా వెనుకబడిన వర్గాలమని వెనుక పేజీలు లేకుండా జర ముందడి పేజీలు రాయవలసిందిగా కోరుతూ మరి అన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. ఫ్రంట్ పేజీ మా గుజ్జకృష్ణ అంటూ జర ఫ్రంట్ పేజీలో రాయండి ప్లీజ్.
ఈరోజు ఈ సమావేశంలో బీసీ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ మిత్రులకు, ఈ జేఏసీ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఇలా దాదాపు 60 మంది బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరొక గంట 2 గంటల్లో సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఈ హడావిడిగా, దొంగచాటుగా, దొడ్డిదారిన సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీల యొక్క, రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీల యొక్క నిరసనను ఇలా వీళ్ళకి తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు ఈ నవంబర్ 25 చరిత్రలో బీసీలకు చీకటి రోజు. ఈ నవంబర్ 25 చరిత్రలో బీసీలకు చీకటి రోజు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు మీకు అమలు జరిగిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పదే ప్రకటించారు. కానీ మన 42% రిజర్వేషన్లు ఎక్కడా? 42% రిజర్వేషన్ లేకుండానే ఇలా ఎన్నికలకు వెళ్ళడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఈరోజు గతంలో ఏ విధంగా అయితే 2019లో సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్నాయో పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి జీవో నెంబర్ 46ను తీసుకొచ్చింది. జీవో నెంబర్ 46తో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉరితాడైంది. బీసీలకు రాజకీయంగా ఉరితాడు జీవో నెంబర్ 46. ఈ 46ను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 46 కూడా, ఈ 46 ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారము ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పి మార్గదర్శకాలు రూపొందించారు. జీవో నెంబర్ 46లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అనుసరించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పారు. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు అసలు 42% రిజర్వేషన్లు లేవు అని బీసీ సమాజమంతా బాధపడుతుంటే, బీసీ సమాజమంతా ఆందోళన చెందుతుంటే, ఇలా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ జీవో నెంబర్ 46 ప్రకారమైన కనీసం రిజర్వేషన్లు అమలైతే ఏమని అనుకుంటే, గతంలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. 2019లో పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్లు అంటే 2019లో కంటే తక్కువగా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు నిర్ధారిస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది 100% జిల్లా కలెక్టర్లు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 31 జిల్లాలు, అదేవిధంగా 545 మండలాలు, 12,760 గ్రామాలు, 1,13,534 వార్డులు ఇందులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో బీసీలకు 12,760 అంటే దాదాపు మాకు జీవో నెంబర్ 46 ప్రకారమైన ఇలా దాదాపు 4,000కు పైగా సర్పంచ్ స్థానాలు రిజర్వేషన్ కావాలి. కానీ భారీగా బీసీలను రిజర్వేషన్ల
కేటాయింపుల్లో, గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల కేటాయింపుల్లో బీసీలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఊచకోత కూసింది. రాజకీయ ఊచకోతకు పాల్పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అధికారులు చేసిన తప్పిదాన్ని చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం సరి చేయాలి. మేము నిన్ననే డిమాండ్ చేసినాం. ఆదరాబాదరగా ఇవాళ రాత్రికి రాత్రే సర్పంచ్ ఎన్నికలు వద్దు, మీరు చేసే రిజర్వేషన్లైనా కరెక్ట్ చేయండి అని చెప్పినాం. వాస్తవంగా ఒక చిన్న మొత్తం జిల్లాలు పక్కన పెట్టి ఒక నల్లగొండ జిల్లా తీసుకుందాం. నల్లగొండ జిల్లాలో 2019లో పాత పద్ధతి ప్రకారం ఇది 42% కాదు. నల్లగొండ జిల్లాలో 2019లో 164 సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. 2025 ఇప్పుడు 164 కావాలి కదా. గ్రామ పంచాయతీలు కూడా పెరిగినాయి. 2019కి 2025కు మధ్యన గ్రామ పంచాయతీలు కూడా పెరిగినాయి. గ్రామ పంచాయతీ పెరిగినప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా పెరగాలి. సరే, గ్రామ పంచాయతీలు పోయినా ఎస్సీకో ఎస్టీకో పోయినాయి అనుకో, కనీసం పోయినసారి లెక్కనైనా 164 గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కావాలి కదా. అంటే ఇప్పుడు 140 అంటే ఎంత? 24 గ్రామ సర్పంచుల బీసీ రిజర్వేషన్ను భారీగా ఊచకోత కోశారు, తగ్గించారు. అసలు వాస్తవంగా నల్గొండ జిల్లాలో జీవో నెంబర్ 9 ప్రకారం 42 రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోకముందు జీవో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి బీసీ రిజర్వేషన్లు గ్రామ పంచాయతీల వారుగా రిజర్వ్ చేసింది. అప్పుడు 42% చేస్తే 310 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 46తో 140 చేస్తే 170 బీసీ రిజర్వేషన్ల సీట్లు తగ్గినాయి. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఒక నల్గొండ జిల్లా కాదు, రాష్ట్రంలో మేము రాష్ట్రమంతా మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం, మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇలా ఎంత ఘోరంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 100% తప్పుల తడక. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. కుల గణాంకాలను ఆధారంగా చేసుకోలే. ఎస్టీలు 100% ఉన్నటువంటి విలేజ్లను బీసీలకు కేటాయించారు. బీసీలు మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు 90% ఉన్నటువంటి దాన్ని ఎస్టీలకు కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా కేటాయించలే. మీరు ఉదాహరణ చూసుకుంటే ప్రాథమిక సమాచారం మేరకు ఎందుకు వీళ్ళు దొంగచాటుగా ఇయ్యాల సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఏంటంటే వాళ్ళ యొక్క రంగు బయటపడుతుంది, ఈ తప్పిదాలు బయటపడతాయి. ఇలా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ల చోరీ జరిగింది కదా. రాహుల్ గాంధీ గారు దేశమంతా బీహార్లో ఓటు చోరీ జరిగింది, అక్కడ ఓటు చోరీ జరిగింది, ఇక్కడ ఓటు చోరీ జరిగింది అంటున్నారు కదా. మరి ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్ల చోరీ జరిగింది కదా. 42% రిజర్వేషన్లు అమలు చేయలే. మీ చేతగానితనం, మీ దద్దమ్మతనం వల్ల. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పాప మూట కట్టుకున్నాయి. ఈ 2 ప్రభుత్వాల పాప మూట కట్టుకోవడం మూలంగానే బీసీలకు ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా దొంగచాటుగా దొడ్డిదారిన 42% రిజర్వేషన్లు ఇవాళ ఆటకెక్కించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఒక్క సర్పంచ్ స్థానం లేనటువంటి సీట్లు మీ ముందుంచుతా. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, తిరుమలాయపాలెం ఈ 2 మండలాల్లో ఒక్క బీసీ కూడా రిజర్వేషన్ రాలే. ఒక్క గ్రామం కూడా బీసీ రిజర్వేషన్ కాలే. నల్లగొండలో దామరచెర్ల, నేరేడుగొమ్మ కాలే, రిజర్వేషన్ కాలే. సూర్యాపేట, చివ్వెంల, పాలకీడు ఒక్క రిజర్వేషన్ కాలే. మంచిర్యాల, భీమారం, కాశీపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల ఈ మండలాల్లో 5 మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ సీట్ లేదు. ఆదిలాబాద్, బజార్, అత్నూర్, మావల,
నేరేడుగొండ, సాత్నాల, సోనాల, సిరికొండ. ఇందులో ఆదిలాబాద్ లో 6 మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ కాలే. భూపాలపల్లి, మహాముత్తారం, పలిమెల ఈ 2 మండలాల్లో బీసీ రిజర్వేషన్ కాలే. మహబూబాద్ జిల్లాలో కేసముద్రం, కురివి, ఇనుగుర్తి, సిరోల్, డోర్నకల్, మరిపేడ అంటే 6 మండలాలలో కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీ కాలే. ఆసిఫాబాద్, బెజ్జూర్, నార్ కర్నూల్లో అచ్చంపేట, రంగారెడ్డి, అమనగల్, రంగారెడ్డి జిల్లాలో అమనగల్ ఇన్ని మండలాల్లో అంటే 2, 2, 4, 6, 11, 17, 19, 19, 25, 26, 27, 28, 29 29 మండలాల్లో రాష్ట్రంలో 546 మండలాలు ఎన్నికలు జరుగుతుంటే ఇలా దాదాపు మాకు వచ్చిన సమాచారం 30 మండలాల్లో ఒక బీసీ సర్పంచ్ లేరు. అదేవిధంగా దాదాపు ఒక 80 మండలాల్లో ఒకే ఒక బీసీ సర్పంచ్ ఉన్నాడు. బీసీ రిజర్వేషన్ వచ్చింది అంటే ఈ రిజర్వేషన్లకు బీసీలకు రావాల్సినటువంటి ఇక 42% జీవో నెంబర్ 9 దేవుడెరుగు, అది పక్కన పెట్టు. ఉన్న 46 జీవోను కూడా సక్రమంగా 100% ఇంప్లిమెంట్ చేయలే. దీనికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా వాస్తవంగా చట్టంలో ఏముందంటే పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఒక ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత, దయచేసి బాగా వినాలి సోదరులు, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. ఇవాళ నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం అంటే 24 గంటలు కూడా సమయం ఇస్తలేరు. వారం రోజులు రిజర్వేషన్లో నిర్ధారణలో, రిజర్వేషన్ల కేటాయింపులో ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే, ఎవరికన్నా ఇంకేమన్నా రకరకాల అభిప్రాయాలుంటే, రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగితే ఆ రిజర్వేషన్ల అన్యాయం జరిగిందని ఇవాళ కలెక్టర్లకు, ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవడానికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వారం రోజులు సమయం ఇచ్చారు. కానీ గింత దొంగల, గింత అన్యాయంగా నిన్న సాయంత్రం 6 గంటల వరకు రిజర్వేషన్ ప్రక్రియనే గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యలే. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. ఎందుకు ఇంత పారిపోతుంది ప్రభుత్వం అని అడుగుతున్నా. ఎందుకు ఇంత దొంగతనంగా దొడ్డిదారణ ఎందుకు పోతున్నా అడుగుతున్నా. మరే బీసీ రిజర్వేషన్లు రాకుండా మా నోటికాడు ముద్దను కొల్లగొట్టి, మా బీసీలను రాజకీయంగా పొట్టగొట్టి, మరి ఎక్కడ పోయినాయి బీసీలకు రావాల్సినటువంటి ఒక నల్లగొండ జిల్లాలనే 24 పోయినాయంటే 31 జిల్లాల్లో యావరేజ్గా 20 తీసుకున్నా 3 6 అంటే ఈ జీవో వల్ల సుమారు 600 బీసీలకు రావాల్సినటువంటి 600 సర్పంచ్ స్థానాలు జనరల్ పోయినాయి. ఎక్కడ పోయినాయి? జనరల్ కేటగిరీ పోయినాయి. ఎన్ని పోయినాయి జనరల్ కేటగిరీ? రాష్ట్రంలో అగ్ర కులాలను, ముఖ్యంగా రెడ్లను సర్పంచులను చేయడానికి, అగ్ర కులాలను జనరల్ స్థానాలలో అగ్ర కులాలను సర్పంచులుగా నిలబెట్టి సర్పంచులుగా గెలవడానికి, సర్పంచ్ సీట్లు కైవసం చేసుకోవడానికి ఈ 600కు పైగా జీవో నెంబర్ 46 ద్వారా రావాల్సినటువంటి సీట్లనన్నీ దొబ్బేసారు, సీట్లనన్నీ కొల్లగొట్టిరు. ఇంత అన్యాయమా? ఇంత దౌర్భాగ్యమా? ఏమొచ్చింది? ఏం రోగం వచ్చింది మీకు? ఏం పోయే కాలం వచ్చింది? ఒక్కసారి అధికారం ఇస్తే ఎందుకింత గందరగోళం, గాయగాయి పడి అదురుకొని బెదురుకొని భుజాలు నడుముకుంటున్నారు? ఇంత అన్యాయం ఎందుకు చేసిపోవాల్సినటువంటి కర్మ ఎందుకు మీకు పట్టిందని అడుగుతున్నా. అందుకోసమే మిమ్మల్ని వదిలే ప్రశ్న లేదు. ఇవాళ ఈ మీడియా సమావేశం ఒక ప్రాధాన్యత, అతి ముఖ్యమైనటువంటి మీడియా సమావేశం. ఎందుకంటే చాలా మంది రాష్ట్రంలో ఇవాళ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, నవంబర్ 25వ రోజు షెడ్యూల్ విడుదలవుతుంది, రేపటి నుంచి ఇక బీసీ ఉద్యమం ఉండదు అని అనుకుంటున్నారు. అందరూ ఎన్నికలకు పోతారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదు. బీసీ జేఏసీ ఏదైతే అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో ఆందోళన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే
ఇప్పుడు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతుంటే ఈ రోజు కేబినెట్ మీటింగ్ ముగిసింది. కేబినెట్ మంత్రులు ఇప్పుడు టీవీలలో లైవ్ చూపిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు నాకు తెలుసు. బీసీ ఉద్యమాన్ని చల్లబరచడానికి బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిరు కాబట్టి ఈ గొంతు కోసినటువంటి విషయాన్ని మళ్ళా ఆయింట్మెంట్ రాయాలి కదా. తడిగుడ్డతో గొంతు కోసిరు కాబట్టి ఆయింట్మెంట్ రాయాలి, బీసీలకు ఆయింట్మెంట్ రాయాలి. కాబట్టి మేము పార్టీ పరంగా 42% ఇస్తాం, కట్టుబడి ఉన్నామని చెప్తారు. ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు బంద్ చేయరు. ఈ బోగస్ ముచ్చట్లు, నంగనాచి ముచ్చట్లు, అబద్ధపు మాటలు ఇవన్నీ బంద్ చేయి. మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి చేతగాక, కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయడానికి మీకు చేతగాక అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని చెప్పి డిమాండ్ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలన్నాం. అది చేతగాలే. డిసెంబర్ 25 ఇంకొక 4 రోజులైతే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా 4 రోజులు. ఈ 4 రోజుల్లో పార్లమెంటు స్టార్ట్ అయితే పార్లమెంటును వేదికగా చేసుకుని ఢిల్లీలో పార్లమెంటును ఇండియా కూటమి నుంచి ఉన్నటువంటి 243 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమీపజేసి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే రిజర్వేషన్లు సాధ్యమయ్యేది. మీరు పంపించిన బిల్లులు, చట్టాలు ఆమోదానికి నోచుకునేవి. ఒక ప్రయత్నం జరిగేది. అవేమీ జరగకుండా మోడీకి భయపడి మీ లాగులు దడుపుకొని ఇక్కడనే హైదరాబాద్ లో ఉండి ఇవాళ బీసీలకు అన్యాయం చేసి ఎన్నికలకు పోతున్నారు. ఈ 42% బిచ్చం మాకొద్దు బిడ్డ. మీరు 42% సీట్లు ఇవ్వకున్నా జనరల్ స్థానాల్లో గుర్తు పెట్టుకోండి. ఇవాళ జనరల్ స్థానాల్లో సగం జనరల్ స్థానాలు ఇచ్చారు కదా, సగం జనరల్ స్థానాల్లో బీసీలే ఇవాళ 45% జనరల్ స్థానంలో నిలబడి మేము గెలిపించుకొని ఈ అగ్రకుల నాయకులకు చెంప చెల్లు అనిపించే విధంగా సమాధానం ఉండబోతుంది. మీరు రాహుల్ గాంధీ చెప్పిండు కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని. మరి కులగణన జరిగినప్పుడు ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వనప్పుడు మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే కులగణన జరిగింది తెలంగాణలో. కులగణన లెక్కల ప్రకారం బీసీ జనాభా 56 అని తేలింది. మరి బీసీల జనాభా 56% ఉంటే 42% టికెట్లు ఎట్లిస్తారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీని, సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, బీసీ సమాజం నుంచి 3 కోట్ల మంది బీసీ సమాజం నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకేమాత్రం రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంటే, మీకు నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ అయితే రాహుల్ గాంధీ గారు మాట చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది? రాహుల్ గాంధీ గారు కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్నాడు. అంటే కులగణన జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలన్నాడు. 42% ఇవ్వాలనలే, 18% గండి కొట్టి మీరుగా భారీగా ఊచకోత కోసి 42% తక్కువ ఇవ్వాలని చెప్పలే. కాబట్టి మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే మరి మేము 60% ఇస్తామని ప్రకటించాలి కదా. మీకు సిగ్గుండాలి కదా 42% అనడానికి. 60% ఇస్తానన్న ప్రకటిస్తే కనీసం మీ గురించి బీసీ సమాజం ఆలోచించేవాళ్ళు. కానీ అది కూడా చెయ్యరు. మీరేమనుకుంటారంటే జూబ్లీహిల్స్ లో గెలిచినాం. అరే బిడ్డ, జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీ చెంప చెల్లు అనిపించే విధంగా చెప్పిండు. ఎంఐఎం ఏ విధంగానైతే అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండో మేము కూడా చెప్తున్నాం. జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు, ఒక బీసీ బిడ్డ గెలిచాడు, నవీన్ యాదవ్ గెలిచాడు. ఆయన చెప్పాడు అసదుద్దీన్ ఓవైసీ మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, మేము నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తామన్నాడు. మేము కూడా కాంగ్రెస్ తోటి వేదికలు పంచుకోలే. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకు మాత్రమే మద్దతు ఇచ్చడం కానీ కాంగ్రెస్ కాదు. మీరు ఇవాళ వాపను చూసి బలపట్టుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా కూడా మీరు గనక బీసీ సంఘాలతో తక్షణమే ప్రభుత్వాలు చర్చలు జరపాలి. బీసీ జేఏసీతో ప్రభుత్వాలు చర్చలు జరపాలి. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో లెక్క తేలాలి, ఎంతమందిని గెలిపిస్తారో లెక్క తేలాలి, ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారో లెక్క తేలాలి, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి ఎప్పుడు పోతారో లెక్క తేలాలి. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ పోయింది. 80 లక్షల ఖర్చుతోటి ఒక 5 నిమిషాల పనికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఇద్దరే పోయారు. హర్యానా ముఖ్యమంత్రి పోయిండు, మన ముఖ్యమంత్రి పోయిండు. ఇవాళ 80 లక్షలు తీసుకొని పోయినావు. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రత్యేక విమానాన్ని తీసుకొని
అఖిల పక్షాలను బీసీ సంఘాలను తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మీద కలిసి ఒత్తిడి తీసుకురావాలి, పార్లమెంటు స్తంభింపజేయాలి. దానికోసం ఇవాళ మా కార్యాచరణ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను నడి రోడ్డు మీద తగలబెట్టాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను నడి రోడ్డు మీద తగలబెట్టాం. మీరు ఇచ్చినటువంటి 46 జీవోను నడి రోడ్ల మీద కాలబెట్టినాం. అదేవిధంగా మేము రేపు 30వ తారీఖు నాడు, నవంబర్ 30వ తారీఖు నాడు బీసీల రాజకీయ యుద్ధ పేరుతోటి చెలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. వేలాది మందితోటి మీ ఎన్నికల షెడ్యూల్తో మాకు సంబంధం లేదు, మీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. మా యుద్ధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసేదే. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. ఈ కాంగ్రెస్ బీజేపీలను రాజకీయంగా బొందబెట్టడానికి మిమ్మల్ని వేటాడి మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద 2 కిలోమీటర్ల లోతు తీసి పాతి పెట్టడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి 30 నాడు యుద్ధబేరికి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 8, 9 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపిస్తున్నాం. వేల మందితోటి ఇలా ఢిల్లీ పోయి పార్లమెంటును ముట్టడిస్తాం. ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల యొక్క నిరసనను ఇవాళ తెలియజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒకసారి అభివాదం చేద్దామని అందరం చేతులు లేకపోతే అభివాదం చేద్దాం. సోదరు కొంతమంది ముందుకు రండి అన్న, కొంతమంది ముందుకు రండి. కుర్చీలు వేసుకొని ముందర కుర్చీలు వేసుకొని కూర్చోండి. ఏమరా మంచిగా వస్తుంది. మల్లన్న కూర్చోండి రోయ్యా. సరే 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 బా మా లింగం కూడా బా. ఎందుకు మాట్లాడు